హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపీనాథ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఫుల్ జోష్లో ఉన్నా. నాతో పాటు మా పాప కూడా. మేము మైసూర్కి వెళ్తున్నాము. అఫ్ కోర్స్ ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసి ఉంటారు. మేము మార్నింగ్ 6 o'clock కల్లా స్టార్ట్ అయ్యామన్నమాట మా ఇంటి దగ్గర నుంచి. మళ్ళీ మైసూర్కి మేము 8:30 కల్లా రీచ్ అయ్యాము. మేము పయానా కార్ మ్యూజియంకి వెళ్తున్నాము. మైసూర్కి ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇది. కార్లోనే బాగా చలిగా ఉంటే వీళ్ళేమో బైక్స్ వేసుకొని లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నట్టున్నారు. అన్ని క్లాసిక్ బైక్సే. ఒకటేమో రాయల్ ఎన్ఫీల్డ్, ఇండియానా, హ్యార్లీ డేవిడ్సన్ అంట. నాకు కూడా తెలీదు, మా ఆయన చెప్పినాడు వీటి పేర్లంతా, ఈ బండి పేర్లు. మేము ఎలక్ట్రానిక్ సిటీ నుంచి నైస్ రోడ్ మీద వచ్చాము. ఇంకా లెఫ్ట్ సైడ్కి డైవర్షన్ తీసుకోవాలి మైసూర్కి వెళ్ళాలంటే. ఇంక ఇక్కడ నుంచి మా మైసూర్ జర్నీ స్టార్ట్ అయిందనమాట. ఇంతకీ మేము ఎవరెవరు వెళ్తున్నామో చెప్పలే కదా. నేను, మా ఆయన, మా పాప, చిందు, ముని, ఇంకా చైతు అన్న వాళ్ళ వైఫ్ శాంతన. మేము 6 members వెళ్తున్నాము. మా పాపతో కలిసి 7. కార్లో కొంచెం వెళ్ళడం కొంచెం ఇబ్బందే అయింది. 6 members కాబట్టి, 5 members సీటర్ మా కారు కాబట్టి 6 members వెళ్ళాలంటే కాస్త ఇబ్బంది అయింది. బట్ మేము అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోయాము. మేము మైసూర్కి 4 places చూడడానికి వెళ్ళామన్నమాట. ఫస్ట్ ఏమో పయానా కార్ మ్యూజియంకి, సెకండ్ ఏమో చాముండేశ్వరి టెంపుల్కి, థర్డ్ ఏమో మైసూర్ ప్యాలెస్కి, అండ్ ఫోర్త్ ఏమో బృందావన్ గార్డెన్స్కి అనమాట. ఈ 4 ఒక రోజులో తిరిగేయాలనేసి మా ప్లాన్. ఇప్పుడు నేను ఓన్లీ పయానా కార్ మ్యూజియం వీడియో మాత్రమే పోస్ట్ చేసాను. మిగతా 3 నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఇప్పుడైతే మేము హోటల్కి వచ్చేసాము. 8:30 అయిపోయింది. ఇంకా హోటల్కి వచ్చి తినేసి తర్వాత ఈ హోటల్ పక్కనే అనమాట పయానా కార్ మ్యూజియము. ఈ పయానా కార్ మ్యూజియము 9 o'clockకి ఓపెన్ చేస్తారనమాట. ఈ ½ an hourలో మేము తినేసి వెళ్ళాలని ప్లాన్. ఇక్కడ ఆవు, దూడ, తర్వాత ఎద్దల బండి, దాని మీద ఒక మనిషి బాగా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తున్నారు. చాలా బాగునింది. సో ఇంక మేము హోటల్లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ ఫుడ్ మాత్రమే కాదు, బొమ్మలు కూడా ఉన్నాయి. మా పాప చూస్తే కావాలంటది అనేసి ఈ సైడ్కి కూడా తీసుకురాలా. సో ఇంకా ఫైనల్గా మేము ఆర్డర్ చేసిన టిఫిన్స్ అయితే వచ్చేసాయి. అందరూ వాళ్ళకి నచ్చిన టిఫిన్స్ ఆర్డర్ చేసుకున్నారనమాట. నేనైతే పూరి ఆర్డర్ చేసుకున్నా, నేను, మా ఆయన. ఇంకా మిగతా వాళ్ళు దోశ, నార్మల్ దోశ, గీ దోశ, అక్కడ గీ దోశ స్పెషల్ అంట. ఇంకా అందరం ఒక దగ్గర ఉన్నాం కదా, ఒక సెల్ఫీ తీసుకుందాం అనేసి సెల్ఫీ తీయడానికి నేను ట్రై చేశా. మా కష్టాలు అయితే అట్లా ఇట్లా కాదు. ఇక్కడ ఒకరు కనిపిస్తే ఇంకొకరు కనిపించట్లా. ఇంకా ఎట్లా ఒక సెల్ఫీ తీసుకొని బయటకు వచ్చాము తినేసి. ఇంకా తిన్న వెంటనే స్టార్ట్ అవ్వడం ఎందుకులే అనేసి ఇక్కడ చెప్పా కదా ఆల్రెడీ ఎద్దుల బండి ఉంది హోటల్ దగ్గర అనేసి. సో ఇక్కడ కొంతసేపు మేము ఉండి సెల్ఫీలు తీసుకొని అట్లా ఇట్లా ఆడుకొని, మా పాప చాలా బాగా ఆడుకునింది ఆ ఆవుతో. సరే ఇంకా టైం కూడా 9 అయిపోయింది. ఇంకా మేము పయానా కార్ మ్యూజియం దగ్గర కూడా వచ్చేసాము. చాలా బాగుంది, అవుట్లుక్కే చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్తే ఎలా ఉంటుందేమో అనుకున్నా. ఇంకా అందరం కార్ దిగేసి స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అయిన వెంటనే మేము లోపలికి వెళ్ళిపోవాలా. మొత్తం చుట్టూరా చూసుకుంటూ వెళ్ళాం అనమాట. అది ఒక పార్క్ లెక్కనుంది. మొత్తం అవుట్ సైడ్ మొత్తము చాలా బాగునింది. అందుకే కొంచెం సేపు అలాగా నడుచుకుంటూ అంతా చూసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇంకా మా పాప అయితే ఫుల్ జోష్లో ఉంది. మా పాప పరిగెత్తే దీన్ని చూసి ఎక్కడ పడిపోతుందేమో అనుకున్నాము. పక్కనే ఇంకొకరు కూడా వెళ్తూ ఉండాలి, పడిపోతుందేమో అనేసి. సో మొత్తంగా పయానా కార్ మ్యూజియం దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మొత్తం చూస్తూ ఉంటే చాలా బాగుంది వ్యూ. ఇక్కడ ఉయ్యాలు కూడా ఉన్నాయి. నాకు ఫస్ట్ ఉయ్యాలు ఊగాలనిపించింది. మా ఆయనకి చెప్తే ఫస్ట్ దేనికి వచ్చినాం, నువ్వు దేన్ని అడుగుతున్నావు అన్నాడు. సరేలే ఫస్ట్ ఇంకా లోపలికి వెళ్ళామన్నమాట. లోపల ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవ్వగానే అక్కడ రిసెప్షనిస్ట్ ఉన్నారు. ఇక్కడ టికెట్ వచ్చి పర్ పర్సన్కి వచ్చి 50 rupees. నాకైతే చాలా వర్తబుల్ అనిపించింది. సో మేము 300 పే చేసి ఎంటర్ అవుతున్నాము లోపలికి వెళ్ళే ముందే ఒక కార్ అయితే ఇక్కడ పెట్టున్నారనమాట. ఇక్కడ ఏ వస్తువుని టచ్ చేయకూడదు. ఒకవేళ టచ్ చేస్తారేమో అనేసి ఇక్కడ డివైడర్స్ని పెట్టారు ఈ లెక్కన. ఇదిగో ఫస్ట్ కారు మేము చూసింది ఇదే అనమాట, బ్లాక్ బ్యూటీ. ఇది మైసూర్ రిజిస్ట్రేషన్. ఇక్కడ దీనికి సంబంధించినవన్నీ ఇక్కడ రాసున్నారనమాట. 1962 మోడల్ అనమాట. ఇదిగో ఈయన డాక్టర్ డి వీరేంద్ర హెగ్డే. ఈ మ్యూజియంలో మోస్ట్ ఆఫ్ ద కార్స్ ఈయన కలెక్షన్సే ఉన్నాయి. కార్ అయితే సూపర్ ఉంది. ఇంకా లోపలికి వెళ్దామని చూస్తే ఇక్కడ ఈ కార్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అంటే ఆ బోర్డులో కాకుండా కింద మెన్షన్ చేస్తున్నారు అనమాట, ఎంత స్పీడు ఏంటి అనేసి. ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఈ కార్ గురించి. తర్వాత మేము ఇక్కడ పయానా కార్ మ్యూజియం మినీ ఆర్కిటెక్చర్ మ్యాప్ డిస్ప్లే చేసినారు. మైసూర్కి వెళ్ళే మెయిన్ రోడ్ పక్కనే ఉందన్నమాట. చాలా క్లియర్గా తెలుస్తుంది మనకి.
మనకి మెయిన్ రోడ్ నుంచి చూస్తే కూడా ఈ మ్యూజియం తెలుస్తుంది కనిపిస్తుంది అనమాట. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయాము. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ వీల్స్ కనిపించాయి, పాతకాలపు చక్రాలు అనమాట. అన్నీ ఒక దగ్గర పెట్టేశారు. తర్వాత ఫస్ట్ నాకు ఎద్దుల బండి కనిపించింది, పాతకాలపు ఎద్దుల బండి. తర్వాత దాని పక్కనే గుర్రపు బండి, దానికి అడ్వాన్స్గా దాని పక్కన పెట్టారు. అంటే అడ్వాన్స్గా మనకి అప్డేట్ అవుతూ ఎలాగా ఉన్నాయి అనేసి ఇక్కడ క్లియర్ కట్గా చూపించారు. ఇంక ఇదేమో గుర్రపు బండి, మళ్ళీ దానికి మించిన అడ్వాన్స్ ఇక్కడ ఎండకి వానకి తడవకుండా మంచిగా పెట్టారు. దాని పక్కనే ఎద్దల బండి. ఇంక ఇదేమో దాని పక్కన ఉన్న ఎద్దల బండి ఏమో నా చిన్నప్పుడే నేను చూసేసాను, నా చిన్నప్పటి నుంచి ఉందనమాట ఇది. ఇంక ఇది ఫస్ట్ ఇక్కడ లోపలికి వచ్చిన ఫస్ట్ కార్ అనమాట, ఫస్ట్ చూసిన కారు. ఇది కూడా చాలా కొత్తగా ఉంది. నాకైతే ఇవి పాత కార్లు అనేసి అస్సలు అనిపించట్లా, చాలా కొత్తగా ఉన్నాయి, షైనీగా మెరిసిపోతున్నాయి. అప్పుడే పెయింట్ వేసి బయట షోరూమ్స్లో షో పీస్ పెట్టినట్టుంది, అంత కొత్తగా ఉందన్నమాట ఈ పాత కార్లు, ఈ వింటేజ్ కార్స్ అన్నీ మెరిసిపోతా అంటే ఒకసారి టచ్ చేద్దామనేసి నేను టచ్ చేయడానికి ట్రై చేశా, కానీ నాకు అసలు అందలేదు. ఇంక మా పాప ఏమో మేమంతా ఒక్కొక్క కార్ చూస్తూ వెళ్తూ ఉంటే మా పాప రా ఫాస్ట్గా వెళ్దాము, ముందరికి వెళ్దాం రా, అక్కడ ఉన్నాయి కారు ఉన్నాయి అనేసి పిలుచుకొని వెళ్తూ ఉంది. కార్కి సంబంధించి ఇలాగా మెన్షన్ చేశారు కదా, అది ప్రతి కార్కి ఇలాగా మెన్షన్ చేయలేదన్నమాట. కానీ బోర్డు మాత్రం వాళ్ళు ప్రతి కార్కి మెన్షన్ చేశారు. ఇలాగా బోర్డు లెక్కన వాళ్ళు బోర్డులో అన్నీ మెన్షన్ చేశారనమాట. ఇది ఎప్పటి కారు, ఎప్పుడు లాంచ్ అయింది, ఏంటి అనేసి, ఎవరు ప్రొడ్యూస్ చేశారు అనేసి. మా పాప నన్ను పిలుచుకొని పోతా ఉంది, లాగుతూ ఉంది, రా మా వెళ్దాం ఇంకా ముందర కార్స్ ఉన్నాయి అనేసి. మా పాపకి ఆనందము అంతా తిరుగుతూ ఉంది. నేనైతే ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తూ ఉన్నా. నేనే నెమ్మదిగా నడుస్తూ చూసుకుంటూ వస్తున్నానంటే నాకంటే వెనక వీళ్ళందరూ స్ట్రక్ అయిపోయినారు. మా ఆయన అయితే ఒక్కోటి డీటెయిల్గా చదువుకుంటూ ఇది ఎప్పటి కారు ఏంటి అనేసి డీటెయిల్గా చదువుకుంటూ వస్తున్నారు. కార్స్ అన్నీ ఈ లైటింగ్కో ఏమో భలే మెరిసిపోతున్నాయి. ఆయిల్ పెయింట్ అంతా చాలా బాగా మెరిసిపోతున్నాయి. ఇప్పుడు వీడియోలో ఎలా మెరుస్తోందో లైవ్గా కూడా అలానే మెరిసిపోతా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇదైతే భలే కామెడీగా ఉంది కారు, ఈ బ్లూ కలర్. ఇది ఏం కారో కూడా నాకు తెలీదు. నాకు కార్స్ గురించి పెద్దగా డీటెయిల్గా నాకు తెలియదు అనమాట. ఏదన్నా చెప్పాలంటే కూడా, ఏదన్నా అడగాలంటే కూడా నేను మా హస్బెండ్ని అడిగి ఇది ఏం కారు ఏంటి అనేసి నాకు నచ్చిన కారు అంతా అడుగుతూ వచ్చానమాట. ఏంటిది, ఏంటి, ఎలాగా, ఏంటి అనేసి. ఇంకా ఇదేమో పొడుగుకి సాలేదనేసి అడ్డంగా పెట్టేసినారు. దీని ముందర బ్యానెట్టే నా అంతుంది, ఇంకా లోపల అయితే నార్మల్ కార్ లెక్కనే ఉంది, కానీ ముందర బ్యానెట్టే చాలా పెద్దదిగా కనిపిస్తుంది. మిగతాదంతా నార్మల్గానే ఉంది, నార్మల్ సీటర్స్ లెక్కనే, కార్ లెక్కనే ఉందన్నమాట. ఇంకా మా పాప ఎంజాయ్ చేస్తుంది, తన ఇష్టారాజ్యం లెక్కన ఎంజాయ్ చేస్తుంది, మొత్తం తిరిగేస్తుంది అనమాట. నన్ను వచ్చి పిలవడం, మళ్ళీ ఒక రౌండ్ వేసుకోరావడం, మళ్ళీ నన్ను వచ్చి పిలుస్తుంది, మళ్ళీ ఒక రౌండ్ వేసుకొస్తుంది. కానీ మేము చూస్తూనే ఉన్నాం అనమాట. మేము 6 మెంబర్స్ ఉన్నాం కదా, ఎవరో ఒకరు దాన్ని గమనిస్తూనే ఉన్నాము. నెక్స్ట్ అయితే ఈ స్కూటర్లు ఎవరో వాడేసి ఇక్కడ వచ్చి షోకి పెట్టినట్టుంది, కానీ కార్స్ అయితే అలా లేదు. అన్ని ఈ ఒక రోలో అంతా స్కూటర్స్ ఉన్నాయన్నమాట. ఇంకా మేము పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి చూస్తూ ఉంటే ఇక్కడ ఈ కారు తిరుగుతూ ఉంది. అంటే ఆ లెక్కన పెట్టున్నారనమాట, క్రియేట్ చేస్తున్నారు. మేము వెళ్ళిన రోజే స్కూల్ పిల్లలు కూడా వచ్చున్నారనమాట. సండే ఆ రోజు మేము వెళ్ళింది, కానీ సండే వాళ్ళు టూర్ వేశారేమో, వాళ్ళు వచ్చి చూస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా లైన్గా. నాకు వీళ్ళని చూస్తూ ఉంటే నేను నా స్కూల్ టైంలో సైన్స్ సెంటర్కి వెళ్ళిన రోజులు గుర్తొచ్చాయి. అలానే లైన్గా మా టీచర్ లైన్గా వెళ్ళమంటే మేము కూడా అలానే ఫాలో అవుతూ వచ్చామన్నమాట. ఈ ఫ్యాన్ అయితే ఒక ఇంటికి పెట్టేస్తే ఇంక సరిపోద్ది, ఇంకా ఏసీ అవసరంలా ఏమీ అవసరంలా, అంత పెద్దదిగా ఉంది. ఇవి కంపెనీస్లో ఉంటాయి అనుకుంటా.
అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటే స్కూటర్లు కూడా కొంచెం మెరిసిపోతూనే ఉన్నాయి. అక్కడ ఫస్ట్లో అంతగా బాగాలేదు కానీ ఇంక ఇప్పుడు వస్తూ ఉండగా మెరిసిపోతూ ఉన్నాయి. ఈ 2 బండ్లు అయితే తనీగా పెట్టారు. ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ అని తెలుసు, ఇంకోటి ఏందో నాకు తెలీదు. మళ్ళీ కార్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ మ్యాక్సిమం ఎన్ని కార్స్ ఉంటాయో కూడా నేను కౌంట్ చేయలేకపోయా, అన్ని కార్స్ ఉన్నాయి. నేను ఇప్పటి వరకు చూసిన కార్స్లో ఇది 4th, 5th కారో ఇలాగా కింద డీటెయిల్గా మెన్షన్ చేయడము. ఎందుకో కొన్ని కార్స్కి మాత్రమే ఇలా డీటెయిల్గా మెన్షన్ చేశారు, మిగతావంతా ఆ బోర్డులోనే రాసున్నారనమాట. మిగతాదంతా నాకు తెలిసి ఒక 6-7 కార్స్కి ఇలాగ రాసుంటారు. నేను ప్రతిదీ చూసుకుంటూ పోయానమాట. నాకు నచ్చిన కార్ దగ్గర కొంచెంసేపు ఉండి దాని లుక్ బాగా చూసి తర్వాత వెళ్ళేదాన్ని. ఇది అయితే ఎంత థిక్ బ్లాక్, ఏ కారు చూడలేదు అసలు. ఇంక ఇది కూడా స్ట్రైట్గా సాలేదనేసి కొంచెము అడ్డంగా పెట్టినట్టున్నారు. దీని పేరు చూస్తే ఎంత పొడుగుందో, చదవడానికే గంట పట్టేటట్టుంది. ఇది పెట్టిన కార్స్కి దీనికి అసలు సంబంధమే లేదు. ఇది ఇంకా పొడుగు అనేసి దీనికంటూ తనీగా ఒక ప్లేస్ ఎంచుకొని పెట్టినట్టున్నారు. ఇక్కడ మా పాప పడిపోయింది, అది చూస్తున్నాడు వాళ్ళ నాన్న ఎక్కడన్నా దెబ్బ తగిలిందేమో అనేసి. కార్ గురించి తెలిసిన వాళ్ళకైతే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో. నాకైతే పెద్దగా తెలీదు ఈ కార్స్ గురించి, సో నేను అన్నీ నార్మల్గా చూసుకుంటూ పోయానమాట. నాకు తెలిసిన కార్స్ అల్లా అంబాసిడర్, అంటే పాత కార్స్లో నాకు తెలిసిన కార్స్ అల్లా కొన్ని ఉన్నాయి. ఈ కార్ ఎవరిదంటే ఫిజిక్స్ సైంటిస్ట్ సర్ సివి రామన్ గారిది. ఆయన కార్ది కూడా ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేశారు. ఆయన గురించి కూడా ఇక్కడ రాస్తున్నారనమాట. ఆయన డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఈ కారు 1947లో ఆ టైంలోదనమాట, ఆ ఇయర్లోది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కార్స్ అన్ని చూసాము. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో కార్స్ కాకుండా ఇంకొక అనదర్ మ్యూజియం కూడా ఉంది. అది పురాతన వస్తువులన్నీ ఉన్నాయన్నమాట. నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, పార్ట్ 2లో. తప్పకుండా చూడండి, పురాతన వస్తువులన్నీ ఉన్నాయి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.